మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజు కోనసీమ అగ్నికుల క్షత్రియ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కాకినాడ బీచ్ను పర్యటించడం జరిగింది. ఈ కాకినాడ బీచ్ మరింత అభివృద్ధి చేసేందుకు TU-142 నేవీ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఎంట్రన్స్లో ఇక్కడే యుద్ధ విమానం అండి. ఇది 142 యుద్ధ విమానం మంచి బీచ్లో మంచి చక్కని వాతావరణంలో నిర్మించడం జరిగింది. పర్యాటకులకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అలాగే మా కెమెరామెన్ పొన్నాల రాజు గారితో మరి ఈ ఎయిర్క్రాఫ్ట్ లోపల కూడా మనం సందర్శించుకుందాం. ఇదే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో పైలట్ కో పైలట్ ఉన్నారు. అలాగే మొత్తం 10 మంది క్రూ. 10 మందిలో ఎంట్రన్స్లో 9 మంది క్రూ ఉంటారు. మిగతా ఒక్కటి బ్యాక్ సైడ్ మిషన్ గన్ దగ్గర అందుబాటులో ఉంటారండి. ఇది మొత్తం ఫ్రంట్కి సంబంధించిన వ్యూ ఇదంతాని. ఇక్కడే ఫ్లైట్ నావిగేషన్ సీనియర్ అధికారి ఉంటారు. ఆయన కంట్రోల్లో మొత్తం వీళ్ళంతా పనిచేస్తారు. ఫ్లైట్ కూడా ఆయన కంట్రోల్లోనే వెళ్తుంది. ఇక్కడ ఈయనేమో సీనియర్ పైలట్, ఇటు సైడు పక్కన ఉన్నది కో పైలట్ అండి. అలాగే ఈ 9 మందిలో ఇక్కడ ఈవిడ వచ్చేసి ఇక్కడ కెమెరాతో వీడియోలు అలాగే చిత్రాలను చిత్రీకరించి అవి సేవ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ సీనియర్ ఇంజనీర్ అండి. ఈయన ఫ్లైట్కి సంబంధించి మొత్తం సీనియర్ ఇంజనీరు. అలాగే ఇక్కడ ఈ గ్లాస్ ఉంది కదా, ఇది గ్లాసే క్లోజ్ చేశారు. ఇన్ అండ్ అవుట్, లోపలికి వెళ్ళడం బయటికి రావడం. అలాగే ఇక్కడ ఇది ఏసీకి సంబంధించింది. అలాగే బ్యాటరీకి సంబంధించిన మొత్తం అంత ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటుంది. అలాగే లోపల మిషనరీకి సంబంధించి అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అలాగే ఇది ఫ్యూయల్ ట్యాంక్ అండి. ఫ్యూయల్ ట్యాంక్ నెంబర్ 6 అంట. దీని ఆపోజిట్ ఫ్యూయల్ ట్యాంకు 5 ఉంటుంది. ఇది మొత్తం క్యాబిన్ అంతా క్లోజ్ చేస్తూ ఉంటుంది. అలాగే వీటికి అనుసంధానంగా మొత్తం 10 ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. అవి ఇవన్నీ కూడా మిషనరీకి సంబంధించినవి, అన్నీ మిసైల్స్ మొత్తం అన్నీ నిండిపోయి ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి లోపల బాగా హీట్గా ఉందని చెప్పేసి పర్యాటకుల కోసం ఏసీ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇదంతాని. ఇది బ్లాక్ బాక్స్ అంటారండి, అందరికీ తెలుసు. ఇది బ్లాక్ అనే వ్యక్తి కనిపెట్టడం వల్ల బ్లాక్ బాక్స్ అంటారు, కానీ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కడైనా గుర్తించడం కోసం కలర్ వేశారు. అలాగే ఇవి 2 ఉంటాయి. ఒకటి మిషనరీకి సంబంధించి ఎక్విప్మెంట్స్ అంతా రికార్డ్ చేస్తుంది. అలాగే ఇంకొకటి ఈ ఫ్లైట్కి సంబంధించి వాళ్ళందరూ రికార్డింగ్ చేసుకుంటుంది. ఇదంతా సెన్సార్ సిస్టమ్ మొత్తం అంతా. అలాగే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ పూర్తిగా ఉంది. ఎక్కడన్నా సెన్సర్లతో నిండి ఉంటుంది. ఎక్కడన్నా ఫైర్ అయితే వెంటనే ఆ సెన్సర్లు పనిచేసాక ఫైర్ ఎక్కడైతే అయిందో అక్కడ CO2 ఫ్లైటింగ్ సిస్టమ్ అంతా ఆటోమేటిక్గా ఆర్పేస్తుంది. అలాగే ఇవన్నీ కూడా కొన్ని ఇది అంతా ఏసీ అండి. ఇక్కడ చాలా మట్టుకి ఇంకా ఏర్పాటు చేస్తారు. అలాగే ఇది ఫ్యూయల్ ట్యాంకు. అలాగే మొత్తం 1,00,000 లీటర్లు ఫ్యూయల్ నింపుతారు. ఇది ఒకసారి పైకి ఎగిరిందంటే 16 గంటల 45 నిమిషాల వరకు కంటిన్యూగా ఆకాశంలో తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఇది ఆక్సిజన్కి సంబంధించిందంటే లిక్విడ్ మొత్తం 9 ఉంటాయి. ఇవే ఆక్సిజన్గా కన్వర్ట్ అయ్యి ఈ ఫ్లైట్లో మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మా కోనసీమ సంఘ సభ్యులందరూ పర్యవేక్షణలో మేము పర్యటించడం జరిగింది. ఇదంతా లోపల వ్యూ, అలాగే ఇదంతా బయట వ్యూ. చాలా అద్భుతంగా ఉందండి, మాటలో చెప్పలేనిది. మనం సినిమాలో చూడటం లేదంటే వెంటనే తప్పించి నేరుగా దీంట్లోకి వెళ్ళి చూసే అదృష్టం మన కాకినాడలో మరి త్వరలో పర్యాటకులకు అందుబాటులో రానుంది. అలాగే మాకు ఫ్లైట్ టైం అయిపోయింది కాబట్టి మేము ఈ ఫ్లైట్ దిగిపోతున్నాము. అలాగే పక్కన మా సంఘ సభ్యులు అందుబాటులో ఉన్నారు. ఒక సెల్ఫీ తీసుకుని మేము తిరిగి ఇంటికి ప్రయాణం అవుతాము. జై కోనసీమ అగ్నికుల క్షత్రియ, జై జై అగ్నికుల క్షత్రియ.